ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు, 4వ అధ్యాయం, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. ప్రకృతి నుంచి పుట్టిన సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే ఈ 3 గుణాల ప్రభావంతో మనిషి ఆయా కర్మలు చేసి ఆయా గుణాలను పొందుతాడు, ఆయా ప్రవర్తనకి లోనవుతాడు అని చెప్పేసి, అలా లోనైన ఆ ప్రవర్తన విధానాన్ని బట్టి అతను చేస్తున్న కర్మలను బట్టి 4 వర్ణాలుగా విభాగం చేయబడింది అని చెప్పాడు. అయితే వీళ్ళందరికీ కూడా 2 మార్గాలు ఉన్నాయి అభ్యున్నతిని పొందడానికి. స్వర్గము లేదా మోక్షము, వీటిని పొందడానికి 2 మార్గాలు ఉన్నాయని చెప్తున్నాడు. లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠా పురా ప్రోక్త మయానగా, నా చేత చెప్పబడినాయి ఈ లోకములో 2 మార్గాలు. సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అని చెప్పబడ్డాయి. ఈ 2 మార్గాలు తప్పి వేరే మార్గాలేమీ లేవు మీరు అభ్యున్నతిని పొందడానికి అని చెప్తా ఉన్నాడు. తదుపరి భూలోకములో అయినా స్వర్గలోకములో అయినా సరే సమస్త జీవులు కూడా 2 గుణాలుగా విభజించబడ్డారు. అదేంటంటే దైవీ సంపద కలిగిన గుణాలు ఒక వర్గము కాగా, అసుర సంపద, అసుర లక్షణాలు, అసురీ గుణాలు కలిగిన వర్గం మరొకటి అని చెప్తా ఉన్నాడు 16వ అధ్యాయంలో. ఇక్కడ ఏం చెప్తాడంటే, అభయం సత్వ సంశుద్ధి, భయం లేకపోవడము, సత్వగుణంతో మనస్సు పరిశుద్ధంగా ఉండడము, ఇట్లాంటి లక్షణాలు అన్నీ దైవీ సంపదతో ఆ గుణాలతో పుట్టిన వారికి సహజ లక్షణాలుగా గుణాలుగా ఉంటాయి అన్నాడు. దంభో దర్ప అభిమానశ్చ క్రోధ, దంభము, దర్పము, అభిమానము, కోపము, లోభము ఇట్లాంటి లక్షణాలు అసుర గుణాలతో పుట్టిన ఆ లక్షణాలు ఉంటాయి. ఈ 2 వర్గాలుగా విభజించాడు. ఈ దైవీ సంపద కలిగిన వాళ్ళు మనం ఇప్పుడు విభజించుకుంటున్నాము అని చెప్తున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో అందరిలో కూడాను దైవీ సంపద ఆ గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఆసురీ గుణాలు, ఆ సంపద అసుర సంపద కలిగిన గుణాలు కలిగిన మానవులు కూడా ఉంటారు అనేది మనం గుర్తెరగాల. వెరసి సమస్త మానవాళిలో హెచ్చుతగ్గుల తేడా లేకుండా దైవీ సంపద అంటే మంచి గుణాలు, ఆసురీ సంపద అంటే చెడ్డ గుణాలు, ఇవి కలిగిన వాళ్ళు ఉంటారు. ఆసురీ సంపద కలిగిన, చెడ్డ గుణాలు కలిగిన ఆ అలవాట్లన్నింటినీ వదులుకొని దైవీ సంపద అయిన మంచి గుణాలను అలవాటు చేసుకొని ఆయా విధానంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ అభ్యున్నతిని పొందాలి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి చక్కగా వివరించారు. దీనికి మూలమైన విశేషం ఏంది అంటే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నమాట. మీ అందరి కర్మలు కూడా జ్ఞానంతో కలిసి ఉండాలా, జ్ఞానయుక్తమై ఉండాలా అని చెప్పారు. ఇది జ్ఞానము అనేది అగ్ని లాంటిది, మన సమస్త కర్మలను కూడా పరిశుద్ధం చేసి దగ్ధం చేస్తాయి. కాబట్టి కర్మశూన్యత ఏర్పడి పూర్ణ జ్ఞానము అనేది సంభవించి మనము ఆ పరమాత్మలో ఏకత్వ స్థితిని పొందడానికి ఆస్కారం ఏర్పడిద్ది అని చెప్పేసి ఇది చెప్పబడింది. మనలో దైవీ గుణ సంబంధమైన అంశాలను పెంచుకోవాలి, అసురీ సంబంధమైన గుణ విశేషాలను తగ్గించుకోవాలి. ఇది చెప్పదగిన విశేషము. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.